హలో ఫ్రెండ్స్, మేము నర్సరీకి వచ్చినాము. మొరం కొనుక్కుందామనేసి వచ్చాము. యాక్చువల్గా అయితే ఈ పూలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. అసలు నేనైతే ఎప్పుడు చూడలేదబ్బా ఈ పూలు. ఈ పూలను ఏమంటారు మీరే చెప్పండి తెలిస్తే కనుక. చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిలో కలర్స్ కూడా పింక్, తర్వాత బ్లూ కలర్ అయితే ఉన్నాయి చూడండి. ఇవైతే తమలపాకు చెట్లు. అబ్బబ్బా ఎంత అందంగా ఉందంటే ఈ నర్సరీ. ఇక్కడ నుంచి పోని బుద్ధి అస్సలు అవ్వట్లేదు. ఇవి కాగడా చెట్లు ఇంత బాగున్నాయి చూడండి. ఇవి మందారం చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి. చూడ్డానికే కాదు, ఇక్కడ ఉండేటన్నీ తీసుకొని పోవాలనిపిస్తుంది నిజంగానే. ఏం మొక్క చూడండి, డిసెంబరాలు. ఇవి అంటే మనము చిన్నగా ఉన్నప్పుడు డిసెంబరాలు పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ పూలు చాలా తక్కువైపోయినాయి అనమాట. ఎక్కడ కనిపించడం లేదు ఈ డిసెంబరాలు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఇవే పెట్టుకునేది, మల్లెపూలు ఇవి. చాలా అంటే చాలా బాగున్నాయి. రకరకాల పూలు ఉన్నాయి. ఇవంతా షో. అదిగోండి రోజ్ ఫ్లవర్స్. అక్కడ బయట కనిపించేటివి ఏంటంటే అవి గడ్డినే మొలిపించేసి అట్లా పేట్లుగా చేశారనమాట. నిజంగా ఎంత అందంగా ఉంది నర్సరీ. చామంతి పూలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. చామంతి పూలు చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. హెల్త్ బాగుండాలంటే ఎప్పుడు ఇలాంటి నర్సరీకి వచ్చి చూస్తూ ఉండాలన్నమాట. కనకాంబరాల చెట్లు. మామూలుగా ఏమైనా చెట్లు కావాలంటే ఇక్కడికే వస్తా, నేను తీసుకుపోతా. ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, అందంగా. మీకు ఒక విషయం తెలుసా, మనము ఎప్పుడైనా సరే హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఇలాంటి గ్రీనరీ చూస్తే నిజంగానే 100% 50% మనకు హెల్త్ కూడా రికవర్ అయిపోతుంది అన్నమాట. అవునా కదా చెప్పండి. మందారం చెట్లు. ఇవి ఏం చెట్లు అబ్బా, ఇవి ఏమో నాకు గుర్తు రాలే పూలు. మొత్తం పెద్ద నర్సరీ. ఇంతకు ముందు వచ్చాము ఒకసారి పెట్టే ఈ వీడియో, ఈ నర్సరీ వీడియో అయితే. ఇప్పుడు ఇన్ని మొక్కలు లేవు, కొన్నే ఉండేవి. ఇప్పుడు రకరకాల మొక్కలన్నీ వచ్చేసాయి పక్కకు. ఇవేంటి అడవిలో ఉంటాయి. ఇవి మా ఊరు అడవిలో దండిగా ఉన్నాయి, కానీ ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. ఇదిగోండి డిసెంబరాలు. నేరేడు చెట్లు, మునగ చెట్టు, నేరేడు చెట్టు, రోజ్ ఫ్లవర్, ఒంటిరేకు పూలు అంటాం కదా అది. ఇది నిమ్మ చెట్టు. నిజంగానే చాలా బాగుంది నర్సరీ అయితే. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అబ్బా. ఈ చెట్లు, ఈ మొక్కలు ఏంటివో తెలుసా, కలప మొక్కలు. కలప మొత్తానికైతే నర్సరీ చాలా బాగుంది చూడడానికి, అందంగా. ఇక్కడ నుంచి పోవడానికి బుద్ధి అవ్వలే. ఇంకా నిమ్మ చెట్లు. పహాడి పోదాం అక్క. మర్మం ఉంది అక్క. ఏమి పాము లేదు, ఏం లేదప్ప. లాస్ట్ ఇయర్ ఈ నర్సరీకి వచ్చి సుమారుగా ఒక 12 మొక్కలు తీసుకుపోయినాము మా పల్లెలో నాటడానికి. మా పల్లెలో నాటడానికి జామ చెట్లు, మామిడి చెట్లు, ఉసిరి చెట్లు అన్నీ చనిపోయినాయి అన్నమాట. ఒక్క మొక్కే బతికింది. ఏంటంటే అది వాటర్ యాపిల్ అనేసి ఒకటి బతికింది అంతే. అరటి మొక్కలు. ఇది కదా నర్సరీ అంటే. చూడండి ఒకసారి మీరే.
మొరమ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎన్నిసార్లు మొదం తీసుకుపోయి నాటినా ఒక్కసారి కూడా సరిగా బతకడం లేదబ్బా. ఏం చేయాలో ఇంకా. కానీ మొరం అంటే నాకు చాలా ఇష్టము. ఇదేంది దమనము. ఇది ఇంట్లో పుడిస్తే బతకదేమో. ఇంకా దమనం ఇంట్లో పుడిస్తే బతకదా? ఇసుకనా? ఈ మొరమ మేము చాలా సార్లు తీసుకుపోయిన ఆయన బతకలే. ఇవి చూడండి, కుండీలలో చిన్న గడ్డి మొక్కలు పెంచారు. బాల్కనీలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, అందంగా చూడడానికి. మొత్తం ఎక్కువ రోజ్ ఫ్లవర్సే ఉన్నాయి. సర్లే మనము అది తీసుకోబోదాంపా మర్మం. తులసి కోటలు. ఇది చూడండి గడ్డి. మొత్తం ఆ గడ్డి అంతా వాళ్ళే తయారు చేసేసి పేట్లు వేసినారనమాట. ఎంత బాగుందో చూడడానికి. ఒక ఏంటివిక నాకు సరిగ్గా తెలియడం లేదు. ఇవి కాగితాల పూల చెట్లు. ఇవి మనకు పల్లెలలో అయితే ఫ్రీగానే దొరుకుతాయి. ఇవి మాత్రం ఇక్కడ కొనుక్కొని పోతారు. ఒక అవేంటివిక అవి అవి నీళ్ళు పోయకపోతే మళ్ళీ ఎండిపోదు గడ్డి. అవునా? నీళ్ళు పడతా అంటే బాగుంటుందా? ఎండిపోదు మొత్తానికి. ఇది ఇప్పుడు ఇది కదా, ఇది ఒక ఏమంటాం దీన్ని, ప్లేట్ ఏమంటాం దాన్ని, షీటా? ఆ షీటు అట్లా వేసేసేదేనా కింద? ఇంకా మట్టి పోసుకునేది ఎర్రమట్టి పోసి గడ్డిని అనుకొని ఒకదానికి రోజు నీళ్ళు పట్టుకోవాలా? గడ్డి పెరిగితే కట్ చేసుకోవాలి. మేమే చేసేది, మేము అన్ని మేమే. అవునా? చూసారా ఎంత బాగా చెప్తుందా ఆంటీ. సంక్రాంతి ఆఫర్ అయిపోయింది.